బ్లౌజ్ కటింగ్ని బ్లౌజ్తో కాకుండా టేప్ మెజర్మెంట్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తాము. చూడండి, ముందుగా మనం బ్లౌజ్ని మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి అనేది ఒకసారి మెన్షన్ చేసుకొని రాసుకున్నాం పక్కన పేపర్లో. చూడండి, బ్లౌజ్ కరెక్ట్గా 13.5 ఉంది. వాళ్ళు మనకి 14.5 చెప్పారు. బ్లౌజ్ పొడవు 14.5 పక్కన రాసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకున్నాము. ఇక్కడ నుంచి సంఖ దగ్గర నుంచి కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి కరెక్ట్గా 10 ఇంచెస్ ఉంది. అట్లనే బ్యాక్ కూడా చూసుకున్నాము. బ్యాక్ ఎంత వస్తుంది, ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గరికి, ఈ సంఖ దగ్గర నుంచి ఈ సంఖ దగ్గరికి కరెక్ట్గా 21 ఉందన్నమాట. ఇప్పుడు 10 అని చెప్పాం కదా, 10ని మనము చూసుకున్నాము. 10 అని చెప్పాం కదా, 10.5 సరిపోతుంది. చూడండి, 10.5. బ్లౌజ్ పొడవు అయితే 15.5 అని చెప్పాము. బ్యాక్ హెమ్మింగ్ పట్టీకి 2 ఇంచెస్ తీసేసుకుంటున్నాను నేను. ఇక్కడికి ఇలా మార్క్ మెన్షన్ చేద్దాము. ఇప్పుడు పొడవు కరెక్ట్గా 15 తీసుకున్నాము. కుట్లోకి కూడా సరిపోతుంది. కుట్లోకి ఒక 1/2 ఇంచ్ పోతుంది. అప్పుడు 14.5 వస్తుంది అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. షోల్డరు 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సంఖ భాగం వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. ఇలా బాక్స్ లాగా షేప్ చేసుకొని ఇప్పుడు దీన్ని 1/2 ఇంచ్ రౌండ్ మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ నెక్ ఉంది కదా, నెక్ని డ్రా చేద్దాము. చూడండి, కరెక్ట్గా 3.5 ఉంది. మనం నెక్ బ్యాక్ పొడవు పెంచినాం కదా, లెంత్ నేను 4 తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ భాగం దగ్గర 2.5 చెప్పినాం కదా, షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా అంతే వేసి ఇలాగ బాక్స్ లాగా చేసుకున్నాము. ఇలా బాక్స్ లాగా చేసేసి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇందులో వాళ్ళకి బ్యాక్ కట్ వర్క్ కావాలన్నారు. కట్ వర్క్ ఇప్పుడు మనం ఎలా డ్రా చేసుకోవాలనేది చూపిస్తాను నేను కదా. కట్ వర్క్కి ఇలాగ చిన్న సైజు, మీకు ఎంత సైజు కావాలో అంత బ్యాంగిల్ తీసుకోండి. చూడండి, కరెక్ట్గా ఆ నెక్ మార్క్ మనం డ్రా చేసినాం కదా, ఆ మార్క్ దగ్గరికి ఇలాగా ఇలా డ్రా చేసుకుంటే వెళ్ళండి. వాటిని సగం వరకు. మీరు ముందుగా మా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాగా మొత్తం డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. మీరు ఇలా బ్లౌజ్ పైన డ్రా చేసుకోలేకపోయినా మీకు క్యాన్వాస్ అవైలబుల్ ఉంటే, బక్రం ఉంది కదా, అది అవైలబుల్ ఉంటే దానిపైన కూడా మీరు డ్రా చేసుకోండి. నీట్గా వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. బ్లౌజ్ కూడా చూడడానికి నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయను, కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. ఈ మార్క్ ఎట్లుందో అట్లా కుట్టేసుకొని మళ్ళీ తర్వాత కట్ చేసుకుంటాను అన్నమాట. పార్ట్ మార్క్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ నాకు క్రాస్ కటింగ్ చేయమన్నారు వాళ్ళు. క్రాస్ కటింగ్ కాస్త క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ముందుకు జరుపుకొనేసి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ముందుకు జరుపుకొని వేసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్ పెట్టేసి చూడండి, కరెక్ట్గా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని
దగ్గర మార్క్ వేసుకోండి. అలానే సంఖ కూడా, అలాగే సైడ్ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాము. ఈ సైడ్ క్రాస్ పెట్టి సైడ్ 2.5 అనమాట. ఇలాగా మొత్తం మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఫ్రంట్ నెక్ మార్క్ చేసినాను. ఇప్పుడు ఈ మార్క్ని కలిపేస్తున్నాము. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా మనకు నెక్ సరిపోతుందా లేదా ఒకసారి చూసుకొని దాన్ని బట్టి ప్రాసెస్ పెట్టాను. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా నాకు ఓకే సరిపోయింది. దీనికి కూడా కట్ వర్క్ అని చెప్పాను కదా, ఇలా మార్క్ చేసుకుంటే వెళ్ళండి. చూడండి, ఫ్రంట్ కూడా ఇలాగా కట్ పెట్టుకుంటే చూసేకి బాగుంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర అవసరం లేదంటే ఇక్కడ స్టార్ లాగా డ్రా చేసుకోండి. ఇలా స్టార్ లాగా డ్రా చేసుకొని ఇక్కడ మాత్రం ఓన్లీ షోల్డర్ దగ్గర మాత్రం బయటికి కనిపించేలాగా అక్కడికి మాత్రం పెట్టుకోండి, సరిపోతుంది.